అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి 21వ తారీఖు సెప్టెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉంటుందో మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు ఇవాళ చాలా విచిత్రమైనటువంటి ఖగోళ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, రాసులు అంటే ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, తారాబలం ఏమిటి, చంద్రబలం ఏమిటి, ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే అసలు దీనికి మెయిన్గా చాలామంది ఏదో గుడ్డిగా నా పేరు పలానా రమేష్, నాది తులారాశి, నా పేరు మధు, నా పేరు సింహరాశి, నా పేరు చంద్రశేఖర్, నాది మేషరాశి, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏదో పేరు బట్టి చెప్పేసుకుంటారు. ఒకటి. రెండోది, వాళ్ళు చాలామంది పుట్టినప్పుడు మా నక్షత్రం ఇదండి, నాది భరణి నక్షత్రం, నాది రోహిణి నక్షత్రం, నాది మకా నక్షత్రం, నాది మూలా నక్షత్రం అని నక్షత్రాన్ని బట్టి వాళ్ళు జాతకాలు చూసుకుంటారు. కొందరు మా రాశి ఇది అని చెప్పి. అసలు ఏమిటి ఈ రాశి, ఈ రాశి ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, దీని గురించి కొంచెం మీరు నా అవగాహన, ఇది తెలియక చాలామంది మూర్ఖులు ఇప్పుడు ఏంటంటే ఏ ద్రాక్ష అయితే అందదో ఆ ద్రాక్ష కోసం ఎగిరి 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 చివరికి ఆ ద్రాక్ష అందక చిచి ఈ ద్రాక్ష పుల్లగా ఉంది నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయిందట నక్క. అట్లాంటి కథ మన జాతకాల్లో ఏంటంటే చాలామంది ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంగ్రామంలో మనిషి యొక్క వివేకం అంతా కూడా కొట్టుకుపోతుంది, జ్ఞానం పోతుంది, అజ్ఞానం పెరిగిపోయింది, రాత్రిళ్ళు జీవనశైలి రాత్రిల్లో పెరిగిపోయింది, పగలు లేటుగా లేవటం, ప్రకృతికి విరుద్ధంగా ఎన్నో పనులు మనం చేస్తున్నాం. ప్రకృతి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రకృతిలో ఏ మార్పు రాలేదు, ప్రకృతి లాగానే ఉంది. కానీ ప్రకృతి యొక్క రూపాన్ని దాల్చిన మానవుడు, ప్రకృతి యొక్క పంచభూతాలని దాల్చిన మానవుడు అనేక రకాల పిచ్చి వేషాలు వేస్తూ ఇవాళ సర్వనాశనానికి దారి తీసేటువంటి యుగంలో మనం ఉన్నాం. ఏ మనిషినైనా సరే కదిలిస్తే రూపాయి నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు, పండితుడు అనేవాడు వెతికినా కనిపించని ప్రపంచంలో ఉన్నాం మనం. మనకు కనిపించిన నలుగురు పెద్ద మనుషులను చూసుకొని వీళ్ళు పండితులు అనుకుంటున్నాం. కానీ కేవలం స్వార్థపరులు, మీడియా కోసం ఏదంటే అది మాట్లాడే వాళ్ళు, మీడియాలో కనిపించాలని తప్పించే వాళ్ళే తప్ప నిజమైనటువంటి యోగులు, జ్ఞానులు అందరూ కొట్టుకుపోయారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా జాతకం చెప్పాలి అంటే అసలు రాశి అంటే ఏమిటి, నక్షత్రమే ఏమిటి, లగ్నం అంటే ఏమిటి, అసలు దీన్ని నమ్మాలా నమ్మొద్దా? చాలామంది జాతకాల మీద చాలా నెగిటివ్గా కామెంట్లు చేసేస్తుంటారు. పని పాట లేని వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఇవన్నీ అని చెప్పేటువంటి దౌర్భాగ్యం పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క మాట మీ ముందు ఇవాళ చెప్పదలుచుకుంది ఏమిటంటే, మనం ఉన్నటువంటి భూమి 360 డిగ్రీలో ఉంటుంది. ఈ 360 డిగ్రీలు ఏదైతే ఉందో భూమి యొక్క చుట్టూ వాతావరణంలో ప్రతి 30 డిగ్రీని ఒక రాశి అంటాం, ఒక జోడియాక్ అంటాం. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం అనే రాశులు 12 భూమి చుట్టూ ఉంటాయన్నమాట. అనంత విశ్వంలో మనమున్న ఖగోళంలో భూమి చుట్టూ ఉండేటువంటి 360 డిగ్రీలు ఈ విధంగా ఏర్పడ్డాయి. ఇందులో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాశి అంటున్నాం. అది అమెరికా కాదు, జపాన్ కాదు, చైనా కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒప్పుకోవాలి తీరాల్సినటువంటి ఖగోళ శాస్త్రం. మరి ఈ జోడియాక్ పేరు పెట్టారు, బాగుంది. రాసులు మనము మానవ జన్మ పుట్టిన 50,000 ఏళ్ళంట. అందులో హిందూ యొక్క ధర్మంలో ఎప్పుడో సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఈ రాసుల గురించి కానీ 12 రాసులు 27 నక్షత్రాల గురించి కూడా శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడంటే ఎక్కడిదండి అది? 5,550 సంవత్సరాల కింద మాట. అంతకంటే చాలా పాతకాలంలో రాముల వారు పునర్వసు నక్షత్రంలో పుట్టారు అంటారండి. నరసింహస్వామి సత్యయుగంలో స్వాతి నక్షత్రంలో పుట్టారంటారండి. ఇలాగా ఆ దేవుళ్ళకే నక్షత్రాలు ఉన్నాయండి. మనది ఆ చరిత్ర అన్నమాట. మరి ఇది నమ్మకపోవడానికి కారణం ఏమిటండి? కేవలం అజ్ఞానం తప్ప, ఒళ్ళు పొగరు తప్ప, సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే తపన లేదు, చెబితే అర్థం కాని పరిస్థితి. ఇవాళ మేము ఎంతోమంది స్టూడెంట్ చూస్తున్నాం. ఏంటంటే అసలు తినే తిండి కానీ, పడుకునే టైం కానీ, మాట్లాడే తీరు కానీ, పెద్ద చిన్న గౌరవం లేకపోవటం కానీ, ఆఫీసులలో పెద్ద పెద్ద బాసుల్ని పేరుతో పెట్టి పిలవటం,
చాలా గొప్ప ఫ్యాషన్ అయిపోయిందన్నమాట. అలా మాట్లాడాలని కార్పొరేట్లో వాళ్ళు నేర్పిస్తారు కూడా. ఇదంతా చండాలమైనటువంటి పరిస్థితి. మనదంతా గురు శిష్య పరంపర. గురువుకి గౌరవంగా పేరు పాదాభివందనం చేయడమే కాదండి, ఆయన బట్టలు ఉతకడం, ఆయనకు వంట చేసి పెట్టడం, ఆయన ఆశ్రమాన్ని శుద్ధంగా పెట్టడం, ఆయన చెప్పిన 4 మంచి మాటలు చేతులు కట్టుకొని వినడం, అలాంటివన్నీ గతంలో జరిగినాయి. అది నిజమైనటువంటి గురు శిష్య బంధం అన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. నాకైతే ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా అనుమానమే లేదు. మనం జస్ట్ చాలా భయంకరమైనటువంటి నీచ స్థితిలోకి వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా రాశి అంటే ఏమిటి, నక్షత్రం అంటే చిన్నగా చెప్తాను, దయచేసి వినండి. ఈ ఖగోళంలో ఏదైతే 300 డిగ్రీలో ప్రతి 30 డిగ్రీని మనం ఒక రాశి అంటున్నాం. అందులో మొదటి దాన్ని మేషరాశి అని, చివరి దాన్ని మీనరాశి అని అంటున్నాం. ఈ రాశులు పర్మనెంట్గా ఉంటాయండి, ఇవి కదలవు. ఈ రాశి అనేటువంటి రైల్వే ట్రాక్ అన్నమాట. ఈ ట్రాక్లో ఇది రైల్వే ట్రాక్. మరి రైల్వే ట్రాక్ అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం వెళ్ళిపోయాం, తిరుపతికి వెళ్ళిపోయాము. తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎన్ని స్టేషన్లు వస్తాయండి బాబు? అలాగా 27 స్టేషన్లు వస్తాయన్నమాట. ఆ 27 స్టేషన్ల పేరే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి అనేటువంటి 27 స్టేషన్లు ఉంటాయి. ఈ 27 స్టేషన్లు కూడా కదలవు. స్టేషన్లు ఎక్కడ కదులుతాయండి? రైల్వే ట్రాక్ ఏమైనా కదులుతుందా అండి? రాసులు కదలవు, నక్షత్రాలు కదలవు, అలా ఉంటాయి. అందులో ప్రయాణించేటువంటి 9 గ్రహాల చరిత్రనే జ్యోతిష్య శాస్త్రం. ఈ 9 గ్రహాలు ఏ ప్లేస్లో ఉంటే ఉచ్చ స్థితిలో ఉంటాయి, ఏ ప్లేస్లో ఉంటే నీచ స్థితిలో ఉంటాయి అనే తమాషా చాలా ఉంటాయి అన్నమాట కథలు ఇందులో. మేషరాశిలో సూర్యుడు ఉచ్చ స్థితి అంటే ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఎండ ఎట్లా ఉంటుందని సూర్యుడి ప్రభావం. అదే సూర్యుడు అక్టోబర్ మంత్లో ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడో పూర్తిగా క్షీణించిపోయి డల్గా ఉంటాడు, మబ్బులు ఉంటాయి, టెంపరేచరే ఉండదు, చలి మొదలైపోతుందన్నమాట. అలాగే గురువు మనకు ఎక్కడో ఉన్నాడు, గురువు బృహస్పతి. ఆయన మకర రాశిలో వచ్చేసరికి నీచ స్థితిలో బాగా డల్గా ఉండి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో బ్రహ్మాండమైనటువంటి పవర్ చూపిస్తాడట. శుక్రుడు మీనరాశిలో చాలా పవర్ఫుల్గా ఉండి కన్యారాశిలో చాలా డల్గా ఉంటాడట. శని మేషరాశిలో చాలా డల్గా ఉండి తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడట. ఎన్ని తమాషాలు చూడండి. సూర్యుడికి శనికి పడదు. పడదు అంటే ఏమిటి? మేషరాశి సూర్యుడికి ఉచ్చమైతే ఈ యొక్క తులారాశి వచ్చేసి శనికి ఉచ్చస్థితి. ఏదైతే ఆయనకు నీచమో ఈయనకి ఇది ఉచ్చ, ఆయనకు ఉచ్చ ఈయనకి నీచ అన్నమాట. అటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జ్యోతిష శాస్త్రాన్ని ఏమాత్రం కూడా ఎగతాళి చేసే వాళ్ళని పళ్ళు రాలగొట్టమని చెప్తున్నా. అలాగే శాస్త్రాన్ని దైవికంగా స్వీకరించాలి. భగవంతుడి యొక్క స్వరూపం ఇది. దీనిని అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పాటించాలి. మన యొక్క విధి రాతలు ఎలా ఉంటాయో తెలియజేసేటువంటి శాస్త్రం కాబట్టి మీరందరూ ఈ శాస్త్రానికి గౌరవిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీకు మీనరాశి వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి 21వ తారీఖు సెప్టెంబర్ వరకు ఎలా ఉందో ముందుగా తెలియజేస్తాను. ఈ వారమంతా కూడా గురువు యొక్క స్థితి మరి వృషభ రాశిలో ఉండటం అనేది బలపడుతున్నాడు. శని బాగా బలపడుతున్నాడు. మనలో కూడా మొండితనం బాగా బలపడుతుంది, నెగిటివిటీ బాగా బలపడుతుంది. శత్రుక్షేత్రంలో మరి గురువు ఉండడం అనేది మీనరాశి వాళ్ళకి ఏమాత్రం మంచిది కాదు. మరి పనికిరాని ఆలోచనలు, చెడు సావాసాలన్నీ కూడా వదులుకోవాలి. అలాగే మంచి ఆలోచనలు పెంచుకోవాలి, పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలి. పెద్ద పెద్ద మహానుభావుల యొక్క చరిత్ర చదవడం, సక్సెస్ఫుల్ స్టోరీస్ చదివి ఉదయం లేవగానే వాటినే మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మనుషులకి దూరంగా ఉంటే మంచిది. ధన ఆదాయంగానే చూసుకుంటే ఈ వారం అంతా కూడా 19 వరకు అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, పిల్లల చదువు బాగుంటుంది. ఆ తర్వాత అష్టమంలోకి శుక్రుడు మారడం వల్ల మీకు బంధువులతో లేనిపోని విరోధాలు, గొడవలు ఎక్కువ ఉంటాయి. అంతవరకు బంధువుల సహకారాలు బాగుంటాయి. అలాగే
ధైర్యం బాగుంటుంది, ఆ సమయానికి డబ్బు అందుతుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, పిల్లల చదువు బాగుంటుంది. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి జాతకాన్ని 1-2 సార్లు పరిశీలన చేసి మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే మీ జాతకంలో పిల్లల చదువులు, వాళ్ళ దూర ప్రయాణాలు కూడా 16వ తారీఖు వరకు బాగుంది. ఆ తర్వాత కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, ఇబ్బంది లేదు. అనుకున్న సబ్జెక్టు, అనుకున్న యూనివర్సిటీ, అనుకున్నటువంటి ప్రయాణాలు సుఖవంతంగా జరగడానికి జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం మీకు ఇప్పుడు 16వ తారీఖు వరకు బాగుంది. సూర్యుడు ఎప్పుడైతే కన్యారాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు, శత్రువుల యొక్క పీడ ఎక్కువ అయ్యే అవకాశాలు ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో మీరు చేసే వ్యాపారాలు కూడా అంతగా కలిసి రాదు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు, ఇబ్బందులు అధికంగా ఉండే అవకాశాలు, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలిసే అవకాశాలు లేవు. ప్రేమికుల మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ అవకాశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ చూసుకుంటూ పార్ట్నర్షిప్లో వ్యాపారం దెబ్బతినకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి మీనరాశి వాళ్లకు కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా అదృష్టంగాని చూసుకుంటే మంచి అదృష్టం ఉంది, తండ్రి సహకారం ఉంది, పెద్దల సహకారాలు ఉన్నాయి, న్యాయంగా ధర్మంగా జీవిస్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, మరి మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే ఇప్పట్లో కొత్త కంపెనీలు మారడం కానీ, ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతుందని అనుకోవడం కానీ ఇబ్బంది కలుగుతుంది. అటువంటి పనులు చేయకుండా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ కొన్ని రోజులు గడపడం ఎంతైనా మంచిది. ఖచ్చితంగా మీ జాతకాలు చదవాలి. మీ జాతకం చదివి ఏంటి అనేది చెప్పాల్సిన పరిస్థితి ప్రతి మీనరాశి వాళ్ళకు కూడా కనిపిస్తూ ఉందన్నమాట. చాలా నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఖర్చులు అదుపులో ఉంటాయని చెప్పేసి మీనరాశి వాళ్ళకి చెబుతాం. మరి ఈ మీనరాశి వాళ్ళు గురువు యొక్క ఆధిపత్యం ఉంది కాబట్టి గురువారం తలస్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికి కానీ, కృష్ణుడి గుడికి కానీ, మీకు నచ్చిన దత్తాత్రేయ స్వామి గుడికి కానీ వెళ్ళి అక్కడ శనగలు ప్రసాదంగా పంచి కనకపు శరాగాన్ని పూజలో పెట్టి 3 క్యారెట్ల బరువు, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ, ఒరిజినల్ సర్టిఫికెట్ మా దగ్గర దొరుకుతాయి. 16,000 జపాలతో ఆ రాయిని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చూపుడు వేలుకి ధరించి గురు మంత్రాన్ని 16 సార్లు చదవండి. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేది చదవండి. సక్సెస్ఫుల్ అవుతుంది. మళ్ళీ పారాయణాలు చేయండి. వీలైతే భగవద్గీత కానీ, సుందరాకాండ కానీ అన్నీ చదవండి. మానసిక ఉల్లాసాన్ని కలిగి ప్రశాంతంగా ఉండండి. పనికిరాని విషయాల జోలికి వెళ్ళకండి. ఏ డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్యంగా.